జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. తిరుకోళూర్ పెన్పిళ్ళై రహస్యం అట్లనే మహావాక్యంలోంచి మనం ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా వాళ్ళ வாழ்க்கையில் నడిచిన సంభవంగల్నింత చూస్తా వస్తూ ఉంటాము. ఆ వరుస క్రమంలో 79వ వారం 79వ వారంగా ఈ వారం మనం చూడబోయే వాక్యం వాయిర్ కైవిట్టేనో ఎంబారై పోలే. వాయిర్ కైవిట్టేనో ఎంబారై పోలే అట్లనే మహావాక్యంగా మనం చూడపోతాము. తిరుకోళూరు పెన్పిళ్ళై ఆ ఊరుడిచి బయట పోతుంది. రామానుజర్ ఆ వేళకు లోపల వస్తారు, ఆ ఊరు లోపల వస్తారు. అందరూ పుగలిడం చెయ్యావల అట్లానే ఊరు ఉడిచిపోయే మాదిరి అయిపోయిందమ్మా నీకు, ఎందుకమ్మా ఆ ఊరు ఉడిచిపోతావు అని అడుగుతారు. అప్పుడు ఆ అమ్మ చెప్తుంది, ఒక్కొక్కరిగా చెప్పి నే ఈ మారి భక్తి చేసినా, నేను ఆ మారి ఉంటినా, ఈ మారి ఉంటినా లేదే స్వామి అట్లని ఊరూరినిగా చెప్తా వస్తుంది. దీంట్లోంచి మనం ఏం తెలుసుకుంటామంటే, నే అమ్మారు నడుచుకుంటున్నా అని చెప్పి చెప్పి అందరిని గురించి బాగా తెలిసి పెట్టినుంది. వీళ్ళిద్దరూ మాట్లాడిన ఈ సంభాషణలో మనం వాళ్ళందరిని గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ 79వ వారం ఆ వాక్యానికి వస్తామా. వాయిర్ కైవిట్టేనో ఎంబారై పోలే. వాయిర్ కైవిట్టేనో ఎంబారై పోలే అట్లనే మహావాక్యాన్నిగా ఆ అమ్మ చెప్తుంది. దీంట్లో ఎంబార్ అట్లా అని వచ్చి ఎవరు అట్లానంటే రామానుజరుடைய పిన్ని కొడుకు, వాళ్ళ అమ్మకు చెల్ల కొడుకు. ఆయన పేరు వచ్చి మొదల గోవిందన్గా ఉంటుంది. దాని వనగా రామానుజర్ద ఎంబార్ అనే పేరుని ఆయనకి ఇస్తారు. ఆ ఎంబార్ని గురించిదా ఇప్పుడు మనం చూడపోతాం. ఒక సందర్భంలో ఈయన రామానుజర్ వచ్చి తిరుమలైకి పోతారు. తిరుమలైల రామానుజరుடைய మేనమామ పెరియ తిరుమలై నంబిగల్ అట్లానే ఆయన తిరుమలలో ఉండారు. ఆయన దగ్గర రామానుజరుடைய తమ్ముడు గోవిందన్ ఎంబారు ఇద్దరు రామాయణం కాలక్షేపానికోసం నేర్చుకునేదానికోసం పోతారు. వీళ్ళిద్దరూ అక్కడ పోగా ఆయన పెరియ తిరుమలై నంబిగలు వచ్చి ఒక్క సంవత్సరం వీళ్ళిద్దరికి రామాయణ ఉపదేశం అట్లా అని చెప్పవచ్చును, కాలక్షేపంను చెప్పవచ్చును, ఉపదేశం చేస్తారు. దినము రామాయణాన్ని గురించి ఒక్క సంవత్సరం చెప్పిస్తారు వీళ్ళకంతా. అంతలోగు నిదానంగాను విరివిగాను దాంట్లో నేర్పిస్తారు. వాళ్ళను బాగా పొరుమగా అక్కడ ఉండి నేర్చుకుంటారు. ఆ మారి నేర్చుకునేటప్పుడు దేవుడికి సేవ చేసేది గురుకులంలో ఉండేది ఇదింతా చేస్తారు కదా, ఆ మాదిరింతా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంబార్ని ఆయన్ని గురించి కొంచెం తెలుసుకుంటామా. రామానుజర్ వచ్చి మొదల ఒక అదే గురుకులం పోయే వయసులో యాదవ ప్రకాశర్ అనే ఒక ఆయన దగ్గర చదివేదానికోసరం పోతారు. ఆ మరి ఆయన చదివేదానికోసరం పోయేటప్పుడు సిలర్ వచ్చి పిరవిలేనే అన్నీ తెలిసిన వాళ్ళగా ఉంటారు అని చెప్తారు కదా, అది మాదిరి రామానుజర్కి వచ్చి అన్నీమే బాగా తెలిసి ఉంటుంది. అక్కడ గురుకులంలో శిష్యர்கள் சில விஷయానికి ఎంత విளకం అడుగుతారు. అప్పుడు యాదవ ప్రకాశర్ చెప్పే విளకం తప్పుగా ఉంటుంది. దాన్ని చూసి మనసు పదరుతారు, ఏడుస్తారు. అయ్యో తప్పుగా చెప్తారే అట్లా అని తుడుచుతారు రామానుజర్. ఒక్కొక్కసారి గమ్మునైపోడొస్తారు, ఒక్కొక్కసారి ఆయన వల్ల మాళ్ళ సరియాన విளకాన్ని ఇస్తారు. ఈ మరి పల తడవై నడుస్తుంది ఆ గురుకులంలో. ఒక సమయం ఏమవుతుంది, ఆ యాదవ్ ప్రకాశర్కి రామానుజర్ పైగా నిండా కోపం వచ్చేస్తుంది.
నువ్వొచ్చి నేను చెప్పేదాన్ని వినేదిగా ఉంటే ఇక్కడ ఉండు, లేదంటే గురుకులం విడిచిపోయాడు అట్లా అనే అలవుగా పొడుస్తారు యాదవ ప్రకాశం. తన పైగా తప్పు ఉంది. మనం తప్పుగా చెప్పిస్తాము అని తెలుస్తుంది. అయినాను విడిచిచ్చేదానికి మాళ్ళ. మన దగ్గర నేర్చునే పిల్లగాయ సరిగ్గా చెప్తాడే అట్లా అనేదాన్ని వాళ్ళ వల్ల ఏర్చుకోని మళ్ళీ ఆయననే నిండా పులమే మిక్కవరదా అంటేను శిల తప్పు చేసేటప్పుడు దాన్ని తిరితేటప్పుడు అది ఏర్చుకునే పక్కువం లేదు. పక్కువం లేదు అనేదాన్ని కూడా కాకుండా ఒక సమయంలో ఈయనని చంపేయవాలని కూడా తరుస్తారు ఆ యాదవ ప్రకాశం. ఎట్లా చంపేది నెసి ఆయన ఓడ నిండా హ్మ్, ఈడుపాడుగా ఉండే శిష్యరు ఓ నలుగురు వాళ్ళని పిలిచి, మనం ఎట్లా చేస్తాం, ఎట్లా చేస్తాం, వీడింకా ఇక్కడికి రాగా అని చెప్తాను వినకుండా వచ్చి ఇక్కడనే ఉంటాడు. దాని నుంచి వీడు లేకుండా చెయ్యాలా, ఎట్లా ఏ విధంలా రామానుజర్‌ని చంపేసాము అనేసి ఆలోచన చేస్తారు. దాని వనగా కాశీకి పోతాం. గంగయ్యోட పుణిదానింత చెప్పి, కాశీయోட పుణ్యదానింత అందరికీ చెప్పి, అంత పునిదమైన కాశీకి మనం పోతాం. అట్లానే మాదిరి ఆరంభం చేసి, కాశీయాత్రకు పిలిచిన పోయి గంగైలో వెళ్ళం దాసి వచ్చింది, రామానుజర్‌ని కొట్టుని పోషింది అని చెప్పేస్తాం. అక్కడ మనం రామానుజర్‌ని చంపేస్తాం అని తీర్మానం చేస్తారు. తీర్మానం చేసి அக்கடைஞ்சி அதாவது கஞ்சிலேஞ்சி అందరం కాశీకి బయలుదేరుతారు. గురు కూడా శిష్యர்களందరం పోతారు. రామానుజర్ వాళ్ళ తమ్ముడు ఎంబర్ గోవిందన్, అప్పుడు వాళ్ళ పేరు వచ్చి గోవిందన్. గోవిందన్ అందరం పోతారు. ఆ మరి పొయ్యేటప్పుడు ఆ சில சில బిడ్డలు కూడా మాట్లాడేటప్పుడును యాదవ ప్రకాశరుடைய நடவடிக்கைகள்లను అన్నిని చూసిన ఎంబార్గు గోవిందన్కు తెలిసిపోతుంది రామానుజర్ని చంపేదానికోసరంగా ఈ కాశీయాత్రనే పోతారు అట్లా అనేది తెలుసునేస్తారు. దీన్ని రామానుజర్ని తనిగా చూసే ఒక సందర్భం వచ్చేటప్పుడు మొత్తం విషయాల్ని చెప్పేసి ఇక్కడి నుంచి ఇట్లనే మీరు కంచికి పోయడండి, ఈ యాత్రని తొడరవద్దు అట్లా అని చెప్పేసి ఆయన దగ్గర చెప్పేసి ఈయన వచ్చేస్తారు. రామానుజర్ని వాళ్ళ కూడనే ఉండే మాదిరి ఉండి ఒకసారి అందరూ ఏదో తెచ్చేదని కాటు పగుదికి పోయేటప్పుడు అక్కడ ఏదో తొలஞ்சிపోయిన మాదిరి అల్ ఒక నిగழ்ச்சி నడిచిన మాదిరి చూపించి ఎవరికి తెలియకుండా ఎంబార్గుని తెలియకుండానే పోయే మాదిరి అన్నీ ఆయన చెప్పింది ఎవరికి తెలియకుండా ఏది తెలియకుండానే పోయే మాదిరి పోయి ఒక దినం కంచికి తిరిగేదానికి ఆయన మట్టు వచ్చేస్తారు. రామానుజర్ మట్టు వచ్చేస్తారు. రామానుజర్ వచ్చేసరి వీళ్ళందరం పోతారు. కాశీకి పోతారు. కాశీలో సరి మన కాశీలో చంపుతాం తెలిసిమి, దేవుడు కాటులనే విలంగుகள் మూల్యంగా రామానుజర్ని చంపేసినాడు అట్లా అని తలుచుని సంతోషంగా కాశీ పేసి వాళ్ళం వస్తారు. కంచికి వస్తే ఇక్కడ రామానుజర్ ఉండారు. దాన్ని ఏర్చుకొనే మాలేదు యాదవ ప్రకాశర్ అని మరింత నడుస్తుంది. దాని వనక ఒక కాలంలో రామానుజర్గే ఆయన శిష్యరుగా అయిపోతారు యాదవ ప్రకాశర్. తన తప్పుని ఉణర్ந்து మనం చేసింది తప్పు అనేసి ఉణర్ந்து ఆయనకే శిష్యరుగా కూడా మారిపోతారు. అది ఇంత వనగ నడిచే సమాచారం. ఆగ రామానుజర్ని చంపేదానికి ప్రయత్నాన్ని చేసిన ఆ యాదవ ప్రకాశర్ను వాళ్ళ గుంపులయించి రామానుజర్ని ఈ గోవిందందా కాపాడుతారు. ఈ ఉలగానికే రామానుజర్ ఎంత పెద్ద ఆచార్యర్, ఎంత వాళ్ళని వైణవన్ల ఈడుపాడయ్యి ఎంత చేసినారు. ఆయన సేవ వచ్చి మేల్కోటై, కంచి, శ్రీపెరంబుదూర్, శ్రీరంగం, తిరుపతి ఇట్లా పల క్షేత్రాలుగా ఆయన ఎంత సేవ చేసిండారు. ఆయన వచ్చి ఇట్లా ఇట్లదా దేవుడు చెయ్యాల, పూజ క్రమాలు ఇట్లా చెయ్యాల, ఈ విషయాలు ఇట్లా నడియాలనేసి అన్నీ చేసిందంతా రామానుజర్దా. అట్లా మించిన మహాన్ని కాపాడి మనకు ఇచ్చినారు. మన అందరూ బాగుండాలనే దానికి ఇచ్చిన ఆయనదా ఈ గోవిందర్. ఇప్పుడు మనం ఇంతసేపు గోవిందర్ని ఎంబార్ని గురించి మొత్తం తెలుసుకుంటేమి. ఇంకా మీట ఆయన్ని ఎంబార్నే చెప్తాం. మొదల్లో గోవిందర్గా ఉన్నారు. రామానుజర్ ఆయనోட ఆ సేవని సంతోషపడి ఆయనకు ఎంబార్, తన రామానుజర్ పేరు ఎంబెరుమానార్.
ఆ ఎంబెరుమానార్‌ల ఓ 2 అక్షరం తగ్గించి ఎంబార్ అట్లా అనేసి ఈయనకు పేరిస్తారు గోవిందుడికి. అంతలోగు ఆయనకు అన్యోన్య శిష్యరుగా ఈయన ఉంటారు. తంబుడుగా ఉంటే కూడా శిష్యరుగా ఉండి అన్నకు అట్లా సేవ చేస్తారు. అన్న అనేదేవిడ ఆచార్యరుగా అట్లా సేవ చేస్తారు. ఆయనదా ఎంబార్. ఈయనని గురించి సంబంధమైన విషయాన్ని నేటికి మనం చూడబోతాం. వాయిర్ కైవిట్టేను. వీళ్ళిద్దరూ తిరుపతిలో పెరియ తిరుమలై నంబిహళ్ అట్లానే వాళ్ళ మామ దగ్గర, ఆచార్యర్ దగ్గర రామాయణం ఉపన్యాసం తీసుకునే దానికోసరం పోయి తిరుమలలో 1 సంవత్సరం ఉంటారు. అప్పుడు ఆచార్య కైంకర్యం అంతా చేస్తూ ఉంటారు. ఆ మాదిరి ఎంబారొచ్చి గుంటలో నీళ్ళెత్తునొచ్చే దానికోసరం ఎంబార్‌ను, రామానుజర్‌ను పోతారు. ఎంబార్ చెయ్యిలో ఒక కుండ ఉంటుంది. దాన్ని ఎత్తుకుని ఆయన నీళ్ళెత్తునొచ్చేదానికి కానీ పోతారు. రామానుజరొచ్చి అక్కడ ఉన్న ఒక గెట్ట పైగనే కూర్చునేస్తారు. కొంచెం దూరంగానే కూర్చునేస్తారు. ఎంబార్ మట్టుమే ఆ గుంట కాడ పోతారు. గుంటలో స్నానం చేసేసి కుండలో నీళ్ళెత్తుకొని వస్తాము అట్లా అనేసి పోతా ఉండారు. పోతా ఉండగా దోవలో ఒక పాంబు వచ్చి ఉష్ ఉష్ ఉష్‌ని సద్దిస్తుంది. ఆయనకు ఏల ఈ పాంబు ఇట్లా సద్దిస్తుంది అట్లా అనేసి తలుస్తాను పోడుస్తారు. పోయి నీళ్ళెత్తుని స్నానం చేసేసి వస్తే తిరిగి అదే తావులనే ఉంటుంది ఆ పాంబు. అప్పుడు దాన్ని చూస్తే ఆయనకేదో వ్యత్యాసంగా పడుతుంది. కింద ఆ కుండలో ఉండే నీళ్ళని కింద పెట్టేసి తిరిగి పాంబు దగ్గర కూర్చుకొని కాళ్ళు మడిచి కూర్చుని ఏమీని చూస్తే ఆ పాంబు నోరు తెరిచి చూపిస్తుంది. ఏమింటే దాని నోట్ల నాలికలో పెద్ద ముళ్ళు ఒకటి గుచ్చునుంది. దాన్ని చూసిన ఆ ఎంబార్ పాంబు నోటి లోపల తన చెయ్యిని విడిచి ఆ ముళ్ళుని ఎత్తుతారు. ఆ ముళ్ళుని ఎత్తిందనే అది తిరిగి ఉష్షున్ ఉష్షున్నేసి దాని భాషలో సర్దిచ్చేసి అది పాటి దాని దోవతో పొడుస్తుంది. అది పోడ్చిండోనే ఇది అన్ని చూస్తా ఉండే రామానుజర్ పదరుగుని పరిగెత్తి వస్తారు. వచ్చి తమ్ముడి దగ్గర గోవిందర్‌ని ఎంబార్ దగ్గర ఆహ్, "ఏమి మా నువ్వు ఈ మారి చేసేసివి? ఎవరన్నా పాంబు నోట్ల పోయి చెయ్యి విడుస్తారా?" అట్లా అంటే, "నాకది పాంబు, విలంగు అట్లనేసింత నాకు తోచలే. దాని లోలో ఉండే పరమాత్మదా నాకు తెలిసింది. అంతా జీవరాశులు జీవుడుగా పుట్టిన దాంట్లోనూ దేవుణ్ణిదా నేను చూస్తాను." అట్లా అని చెప్పేసి దాని నోట్లో ముళ్ళు ఉండింది. అది నోరు తెరిచి చూపించింది. అప్పుడు అయ్యో! అట్లా అనేసి దాని నోట్లో ఉన్న ముళ్ళు గుచ్చుకుంటే అది ఎట్లా ఆహారం తిన్ను, అది ఎట్లా దాని ఉణవుని తేడును, దాని నుంచి ఆ ముళ్ళుని ఎత్తి విడిసింది. అదిను సంతోషంగా పోషింది అట్లంటే, అప్పుడు రామానుజర్ కంట్లో నీళ్ళొస్తుంది. నీళ్ళొచ్చిందో అట్లే తమ్ముడిని ఎంబార్‌ని ఆలింగనం చేసుకుంటారు. ఈ విషయందా వాయిర్ కైవిట్టేను ఎంబారై పోలేనేసి చెప్తారు. ఇప్పుడు ఈ మారి నడిచిన ఈ సంభవంలోంచి మనమేం తెలుసుకోవాలా అట్లానంటే, అంతా జీవరాశుల దగ్గరను కరుణை చూపించాల, దయ చూపించాల. అందరూ మనమల్ని మారిదా అదిను ఒక జీవన్ అట్లా అనేసి అంత జీవరాశుల ధరను కరుణ చూపించాల. అందుకోసర పాంబు నోట్ల చేయి విడిచినారా ఆ మారి విడిండి అని నేను చెప్పను రాలే. అందరి ధరను ఒక దయ చూపించాలా, ఒక కరుణை చూపించాలా. మన వల్ల అయింది మనం చుట్టూ ఉండే ప్రాణుల ధర దానికి ఆహారం ఇచ్చేదో, ఇప్పుడు మన ఇంట్లో చెట్లుంది, మర మాకులుంది అంటే అక్కడ పక్షులు వస్తుందంటే దానికి ఓ 4 ధాన్యాలు వేసేది. వీధిలో కుక్క వచ్చిందంటే దానికి అంత బువ్వ పెట్టేది. ఆ మాదిరి చిన్న చిన్న విషయాలు వీణుగా పోయేదాన్ని ఆహ్, ఆవుకు ఇప్పుడు కడుగు నీళ్ళు, కాయలు తరిగే ఆ కా వేస్టెస్ అన్నినిమే ఎత్తి దానింత ఆవుకియ్యొచ్చం. ఆ మరి ఎంతనో మనం దానికోసం తనిగా సెలవు చేయపోతాను. మనం చేసే దాంట్లో అట్లనే చేస్తా ఉండవల. కంచిల పెద్ద శంకరాచార్యులు పెరియవా అని చెప్తారు కదా! ఆయన చెప్తురంట ఎప్పుడుమే. మనం వండేటప్పుడు ఒక పిడిచ బియ్యం ఎత్తి అట్లా పెట్టేయండి అట్లా అంటారు. అది ఎందుకునంటే ఆహ్, ఒక నెల అయిందో అది ఎంత చేరును, దండిగా చేరును. కొంచెం దండిగా చేరిందో దాని అన్నదానానికో దేనికైనా ఇయ్యండి.
దినము మనం బువ్వ ఎత్తేటప్పుడు ఒక పిడిచె బియ్యం ఎత్తి పెట్టండి. దీనికి కారణము ఆ దయైదా, ఆ కారుణ్యందా, కరుణైదా. ఎవరో లేని వాళ్ళకి అంతుదు అందరింట్లో మరి ఒక్కొక్క పిడిచె దినం పెడతా వస్తే అందరింట్లోనూ ఒక నెల అయిందనే దండిగానే కొంచెం కొంచెం ఓరளவு గుండు. అది అట్నే అందరికి ఎత్తుని పోయి ఇస్తే ఆ అన్నదానం ఇచ్చే వాళ్ళకు ఒక ఉదవిగా ఉండు. ఈ మరి మన కంటికి తెలియకుండా మనము అన్ని జీవరాశుల ధరను కారుణ్యం చూంచాల. మనుషులపైగా మట్టుం కాదు, అన్ని జీవరాశుల పైన కారుణ్యం చూచాల అనేదంతా ఈ ఈ వాక్యం మూల్యంగా ఆయమ్మ చెప్తుంది. అది అన్నీను రామానుజర్నే చెప్తుంది. ఇది ఎవరి దగ్గర నడిచింది? రామానుజర్దా ఈ విషయాన్నే చూసారు. ఆ విషయం బయట వచ్చిందే రామానుజర్ మూల్యం గదా! అంత నడిచిన ఆ తావుల అన్నీ నేరడిగా చూసిన రామానుజర్ దగ్గరనే ఈ మారి నడిచింది. ఈ మారి నేను దయ చూసినా, నే కరుణ చూపిస్తున్నా. లేదే స్వామి, ఏ జీవరాశులపైన నేను కరుణ చూపించలేదే. నే ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి అనేసిదా ఆయమ్మ అల్లాడుతుంది. మనము అందరి దగ్గరను దయ చూపించి, కరుణ చూపించి, అట్లీస్ట్ మనకు చుట్టుపక్కన ఉండే మనుషుల దగ్గర వాళ్ళకి హెల్ప్ చేయాలా, రూబాయిలా చేయాలని లేదు. మిగతా వాళ్ళని మనసుని పుண்படுத்தకుండా ఉండాల. ఒక నవ్వు మూతిగా సంతోషంగా ఉండాలి. మన వల్ల మాలితే వాళ్ళకు ఉపకారం చేయొచ్చు. అంటే ఎప్పుడు ఎవరిగా అపకారం చేయకుండా ఉండవల. అదిని పా అదిని పిன்பற்றிతిమింటనే ఎందరో వాళ్ళ దగ్గర మంచిది చెయ్యొచ్చును మనం. అందరికీ మంచిదియే తెలియాల. మనసులో మిగతా వాళ్ళు చెడిపోవాలని తెలియకుండా అందరూ బాగుండాలని తెలియాల. మన వల్ల అయిన చిన్న చిన్న ఉదవిகள் మన చుట్టుపక్క ఉండే వాళ్ళకి చేసుకొని అందరూ కూడాను అనుసరించుకుని మనం వాడాలి. ఇదింతదా మనం ఈ మాదిరి ఉపన్యాసంలంతా మనం తెలుసుకుంటాం. ఎంతనో ఉంది வாழ்க்கையில పిன்பట్టేదానికి, నడుచుకునేదానికి, చెప్పేదానికి ఎంతనో విషయాలుంది. ఒక్కొక్క బిడ్డల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎంతనో ఉంది. మనకే తెలియకుండా మన బిడ్డల దగ్గరనే ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సిందిగా ఉంటుంది. ఆ మారి మనం చుట్టుపక్క ఉండే వాళ్ళని అందరినీ ఎప్పుడుమే పుண்படுத்தకుండా ఉండవల. వాళ్ళని సంతోషంగా ఉన్ వాళ్ళ దగ్గర మనము సంతోషంగా నడుచుకోవాల. ఓరిన మాట్లాడతారంట కూడా అది మనది కాదు అట్లా అని తలుచుకొని నవ్వుతాను పోయిడవల. ఒకసారి బుద్ధర్ దగ్గర ఒకడు వస్తాడంట. వాళ్ళ శిష్యరుಗಳంతా అక్కడ ఉండారు. ఆయన ఉపదేశం చేస్తా ఉండారు. అప్పుడు ఒకడు వేగంగా వస్తాడంట. వేగంగా వచ్చి బుద్ధర్ని కన్నామిన్నాని తిడతాడంట. నిండా మోసంగా తిట్టేసి పోడుస్తాడంట. అప్పుడు అక్కడ ఉన్న శిష్యరుಗಳಿగంతా కోపం వచ్చి లేసి వాడిని తిట్టేదని, కొట్టేదని పోతారంట. అప్పుడు బుద్ధర్ వచ్చి కణ్పార్వైల్నే వాళ్ళింద அமைதிగా ఉండండి అట్లా అని చెప్పేస్తారంట. చెప్పిందని వాళ్ళందరూ గమ్మునైపోతారు. వచ్చిన వాడు నోరు నొప్పి ఎత్తేంత వరకు తిట్టేసి వాడు పోడుస్తాడు. దాని వనగా శిష్యరుಗಳంతా బుద్ధర్ దగ్గర అడుగుతారంట. మీరేళ మమ్మల్ని ఎంత గమ్మునుండండి అని చెప్తిరి. వాడు ఎంత పాపం చేస్తాడు, ఎంత తిడతాడు మిమ్మల్ని, మీరేళ గమ్మునుండ్రి అట్లా అని చెప్తారంట. అప్పుడు నేను ఇటు చెప్తాను దాన్ని వినండి అట్లా అనేసి చెప్పేసి ఒక 10 రూపాయలని ఎత్తి ఒక శిష్యుడి దగ్గర ఇస్తారంట. శిష్యుడి దగ్గర ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఈ రూపాయి ఎవరిది అట్లా అంటారు. ఆ శిష్యర్దిదా మీరు వాడికి ఇచ్చేసిరి, వాడు తీసుకున్నాడు కాబట్టి వాడు. ఇప్పుడు అది తిరిగి ఆ 10 రూపాయలని తీసుకొని ఇంకోరి దగ్గర ఇచ్చేదని పోతారు. ఆ శిష్యర్ తీసుకోలేదు. ఇప్పుడు ఇది వాడు తీసుకోలేదు. ఇప్పుడు ఇది ఎవరిదింట? మీ దగ్గర ఉండేది మీదిదా, వాళ్ళు తీసుకోలేదు కదా, దాని నుంచి అది మీదిదా అట్లా అంటారంట శిష్యర్ಗಳು. ఇదే మాదిరిదా మాటలు కూడా. వాడు మాట అన్నాడు, దాన్ని మనం తీసుకుంటేమింటదా అది మనకు, మనం దాన్ని తీసుకోలేదంటే అది మనది కాదు. వాడు మాట్లాడినాడు, వాడు పోయినాడు. మనం దాన్ని తీసుకోకుండా ఉంటేమింటే అది వాడిదిదా, ఎందుకు మనం తీసుకోవాలా అట్లా అని చెప్పినారంట. అప్పుడు ఆ మాటల్ని వినేసి శిష్యరుಗಳంతా అసందుపోయినారంట. అది మాదిరి తేవనే లేకుండా ఎవరన్నా మనల్ని మాట్లాడతారంటే కూడా ఇది మనమల్ని కాదు, దాన్ని మనం చోళ్ళనే వేసుకోకుండా పోతా ఉండాలి. అది ఏమి అవునుంటే వాళ్ళనే పోయి చేరిపోను అట్లా అంటారు.
ఇదింతా వచ్చి పెద్దలు వచ్చి కథల మూల్యంగా మనకు చెప్తారు. ఇట్లా నడుచుకోవాలా, வாழ்க்கையில ఎట్లెట్లంతా నడుచుకోవాలా అని చెప్తారు. ఇదింతా పిன்பற்றி మన வாழ்க்கையில కూడా మనమంతా మంచి దోవలపై బాగుండాలని దేవుడిని ప్రార్థన చేసుకుంటాను. జై శ్రీరామ్. శ్రీమతి రామానుజాయ నమః.